హాయ్ అండి, ఈరోజు నేను టమాటా చట్నీ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, 2 వెల్లుల్లి రెబ్బలండి, కొద్దిగా చింతపండు. మనం నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి ఉడికించుకుందామండి. టమాటా ముక్కలు కొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందామండి. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. గిన్నె పెట్టుకొని టమాటాలు ఉడికించుకుందాం. టమాటాలన్నీ ఉడికిపోయినాయండి. మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలో వేసుకొని ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలో వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయితే పట్టేసానండి. చట్నీ అయితే ఇలా వచ్చిందండి. ఇది మనం గిన్నెలో వేసుకుందాం. టమాటా చట్నీ ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీనికి మనం కొద్దిగా పోపు పెట్టుకుందామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. పప్పులు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కాస్త 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అయిపోయిందండి. మనం టమాటా చట్నీలో వేసుకుందాం. చూసారు కదా, చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదండి, కేకే రెసిపీ హౌస్. థ్యాంక్ యూ అండి.